హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఓరియో కేక్ ఎలా చేసుకోవాలన్నా చూపిస్తాను. ఫస్ట్ 10 రూపీస్ ఓరియో ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను ఒక 5 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఓరియో అన్నీ కూడా నేను ఇలా బ్రేక్ చేసుకొని ఇందులో వేసేసానండి. మొత్తం 5 ప్యాకెట్స్ ఓరియోస్ కూడా ఇలా చేశాను. మొత్తం అన్నీ కూడా ఇప్పుడు నేను ఇది గ్రైండ్ చేసి మీకు చూపిస్తాను. మొత్తం అన్నీ కూడా ఇలాగా మిక్సీ చేసుకున్నానండి. ఇదిగోండి, ఈ పౌడర్ వచ్చినంత వరకు మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని కూడా ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇదిగోండి ఇంత మెత్తగా అయినంత వరకు గ్రైండ్ చేస్తాను నేను. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, ఇంకా కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మిగతాదంతా కూడా కలుపుకోవాలి. నేను 1 కప్పు మిల్క్ యూజ్ చేశానండి, మీరు కూడా అలాగే యూజ్ చేయండి. ఇప్పుడు ఇదంతా కూడా మెత్తగా టెక్స్చర్లాగా వచ్చినంత వరకు కూడా మనం దాన్ని కలుపుతూ ఉండాలి. సిల్కీ టెక్స్చర్ వచ్చినంత వరకు కూడా మనం దాన్ని కలుపుతూనే ఉండాలి. కొంచెం సేపు కలిపి ఆపేస్తే సరిగ్గా రాదు. ఈ టెక్స్చర్ వచ్చినంత వరకు మనం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా దీనికి అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మైదా పౌడర్ ఇలాగ చేసి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి. అంతా కూడా గిన్నెకి అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అంతా కూడా ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతటిని కూడా ఇలా ట్యాప్ చేయాలి. ఓరియో కన్సిస్టెన్సీ అంతా కూడా ఈ విధంగా కేక్ బౌల్లోకి షిఫ్ట్ చేయాలండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోని ఇలా కల్లుప్పు ఉంటుంది కదండి, దీన్ని అంతటిని కూడా ఇలా లెవెల్గా షిఫ్ట్ చేసుకోవాలి ఇందులోకి. ఎందుకంటే మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి కేక్ ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కేక్ స్టాండ్ని దీని మీద పెడతాం. ఇప్పుడు ఇది ఒక 10 మినిట్స్ హీట్ ఎక్కినంత వరకు మనం వెయిట్ చేద్దాము. దీనిపైన కుక్కర్ మూత పెట్టేస్తున్నాను, విజిల్ లేకుండా. ఒక 10 మినిట్స్ అలా పెట్టి ఉంచాలి. ఇది ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈ ఓరియో కేక్ బౌల్ని ఇందులో షిఫ్ట్ చేస్తున్నాను. షిఫ్ట్ చేసేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే ఇది వేడిగా ఉంటుంది కుక్కరు. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా చేయి కాలిపోతుంది. సో 10 మినిట్స్ నేను నార్మల్గా పెట్టాను మూత పెట్టి. ఇప్పుడు మొత్తం కేక్ బ్యాటర్ని అంతటిని కూడా బౌల్లో వేసేసాను. వేసేసి ఒక 45 మినిట్స్ మనం వెయిట్ చేయాలి. ఇప్పుడైతే నేను కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి. నేనైతే కుక్కర్ మూత పెట్టేశాను. పైన విజిల్ అయితే ఉండకూడదు, ఎందుకంటే ఇది హీట్ అయ్యేటప్పుడు ఒకవేళ కనుక విజిల్ ఉంటే ప్రెషర్ అది వచ్చి విజిల్స్ వస్తుంది. అందుకని చెప్పి నేను విజిల్ని రిమూవ్ చేశాను. సో ఇప్పుడు మనం ఒక 45 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కేక్ అన్నది అయిపోతుంది. ఇప్పుడైతే నేను సిమ్లో పెట్టి చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఇలా వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాయిల్ చేసి ఇదంతా కూడా మెల్ట్ చేసుకోవాలి. అప్పుడు చాక్లెట్ గనాచ్ అవుతుంది అన్నమాట. అందుకని చెప్పి నేను ఇలాగ డైరీ మిల్క్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు చాక్లెట్ గనాచ్ రెడీ చేద్దాం. చూసారు కదా, ఇలా బాయిల్ అవుతున్న వాటర్లోని దీనిపైన ఈ గిన్నె షిఫ్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఆ హీట్కి అవన్నీ కూడా మెల్ట్ అవుతాయి, చాక్లెట్స్ అన్నీ కూడా. ఓరియో కేక్ అయితే ఇలా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని మనం చాక్లెట్ గనాచేతో